ఈరోజు సాక్షిలో మెయిన్ హెడ్లైన్ పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే మైటీడీపీ యాప్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు ఓట్లు అనేది తొలగించే ప్రక్రియ జరుగుతుంది. వాళ్ళు ముందే ఒక డేటా అనేది స్వీకరిస్తూ ఉన్నారు 5 అని చెప్పి ఈ డేటాని కేంద్ర కార్యాలయానికి పంపించి అక్కడ పూర్తిగా ఫామ్ 7 పేరిట ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే చూశాను. ఈ ఆర్టికల్ చూశాక నా వరకైతే మాత్రం ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు. కొంతమంది అధికారులు మ్యాపింగ్ మేము ముందే చేసేసామని చెప్పి మన దగ్గర బిఎల్ఓలో లేకపోతే ఆ ఏజెంట్లు ఉన్న వ్యక్తుల దగ్గరికి వచ్చి చూపిస్తా కొంత చేస్తూ ఉన్నారు. మన ఏజెంట్లు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కొంతమంది అవగాహన రానోళ్ళు ఉన్నారు, కొత్త వ్యక్తులు వచ్చారు. నిజంగా వీళ్ళకి కొంత అవగాహన అనేది లేకుండా పోతుంది. నేను 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. పూర్తిగా అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో నెగిటివ్గా అయితే రాబోతుందని అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన అన్ని కొత్త ఏదైతే 2 ఫోటోలు మన అన్ని దాని తాలూకు డీటెయిల్స్, మన ఇంట్లో ఎన్ని నోట్లు ఉంటే అన్ని ప్రూఫ్లు ఇవన్నీ పెద్ద రాదాంతం ఇంత పెట్టే చేంతాదంట. ఇక్కడ నుంచి బతుకుదెరువు కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఐటీ ఎంప్లాయీసో లేకపోతే ఏదైనా పొలం పని చిన్న మేస్త్రి పనులు చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు ఉంటారు, చదువుకునే వ్యక్తులు ఉంటారు, ముస్లిం ముతకోళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ఐడీలు ఇవన్నీ చూసుకొని అంత ఓపిక్గా కూర్చొని చేసే వ్యక్తులకే మన పార్టీ నాయకులు బూత్ లెవెల్లో అందించారా అనేది అయితే మాత్రం నాకైతే అనిపించింది. కొంతమందిని అయితే నేను చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఇంత క్యాపబిలిటీ లేనటువంటి వ్యక్తులకు అందించారా అని అయితే మాత్రం ఎక్కడో ఒక చిన్న అనుమానం అయితే నాకు వచ్చింది. అంటే పట్టించుకున్నట్టుగా, అంటే యుద్ధ ప్రాతిపదికన ఎలక్షన్ రేపు వస్తుందనే రేంజ్లో ఈ ఎస్ఐఆర్ని అంత స్పీడప్ మనం చేయలేకపోయామో అనిపించింది. అంటే అంత గ్రౌండ్ లెవెల్లో బలంగా ఇదిగో మన ఓట్లు పోతే మన పార్టీ అధికారంలో పోద్దేమో అనే రేంజ్లో వాళ్ళకి ఇంకా ఆ భయాన్ని అయితే కలిగించలేదేమో అనిపించింది. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ యొక్క ఫలం అనేది ఆల్రెడీ చూసాం మనం. పశ్చిమ బెంగాల్లో చూసాం, తమిళనాడులో చూసాము, ఆ తర్వాత బీహార్లో అంటూ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో మనం చూసాం. మన రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ 2019 వాళ్ళు చేసిన స్కామే మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏది ఎలక్షన్ మీద వాళ్ళకు ఉన్న ఆలోచన మనకేం తెలియదు కాదు. మన జగన్ గారు అదే క్లియర్గా చెప్పారు. కానీ ఇక్కడ ఈ లోకల్లో ఉన్నటువంటి అధికారులు ఎట్టా బిఎల్ఓలు వీళ్ళందరూ వాళ్ళ చేతిలో ఉన్నోళ్ళే. ఈ అధికారులను వాళ్ళే ముందే మ్యాపింగ్ చేసుకుంటూ వచ్చి మేము చేసేసాం, మీరు చెక్ చేయాల్సిన పని లేదని చెప్పి కొంత నాటకాలు ఆడుతూ ఉంటారు. ఇవన్నీ మనం గట్టిగా అడిగే వాళ్ళు అయితే గ్రౌండ్ లెవెల్ ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఏది మాత్రం అటు ఇటు అయినా కానీ బూత్కి 50 అనుకున్న చోట 30 లేపేసినా కానీ మనకి చాలా మైనస్ అయింది. ఇంకా కూడా నాకైతే మాత్రం చూసే కాబట్టి నేను చెప్తున్నా, దాంట్లో కొన్ని వాస్తవాలు నేను ఇక్కడ మాట్లాడలేదు. ఎక్కడో అయితే మాత్రం ఒక అనుమానం అయితే ఉంది. అంటే క్యాపబిలిటీ అయిన వ్యక్తులు గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఇంకా సీరియస్నెస్ తీసుకోలేదు అనేది మాత్రం నాకైతే అనిపించింది. ఒక యుద్ధ ప్రాతిపదికన ఎలా ఉండాలో అలా అయితే లేదు, ఏదో టేక్ ఇట్ ఈజీగా నడుస్తూ ఉంది. కానీ ఎక్కడో దెబ్బ కొట్టబోద్దేమో అని మాత్రం నాకైతే అనిపిస్తూ ఉంది.